పెద్దలు మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అట్లే పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు మరి అధికారులు అందరికీ నమస్కరిస్తూ, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కరిస్తూ, అన్న ఒకటి అయితే మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. మీరు ఇట్లా రివ్యూస్ పెడుతూ అంతకుముందు ఎప్పుడు ఏ మంత్రి కూడా ఎక్కడ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూలు పెట్టుకున్నట్టయితే మేము చూడలేదు. నిన్న వరంగల్ పోయినరు, మొన్న అంతకుముందు మహబూబ్ నగర్ కూడా పోయినరు. ఇట్లా ఎక్కడిదక్కడ రివ్యూలు పెట్టుకొని అధికారులను పిలుస్తూ రైతులను కూడా పిలుస్తూ వాటి అక్కడెక్కడ పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నారన్న, ఇది చాలా గొప్ప విషయం అన్న. రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ అన్న. ఒకటి ముఖ్యంగా అంటే ముందు సివిల్ సప్లైస్ మీద మాట్లాడతాను. ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ గారు దాని మీద అయితే డిఫర్ అవుతున్నాను నేను. బేసికలీ వడ్ల కొనుగోలు మీద ఎక్కడ 1 కిలో కటింగ్ కూడా ఎక్కడ అయితలేదు. అదైతే మేము క్లియర్గా చూసినాం. మేము ఎక్కడ రైతులను అడిగినా నాట్ ఏ సింగిల్ కేజీ. ఎర్లియర్ వీ హ్యావ్ సీన్ దాట్ 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు కొట్టిరు. ఎక్కడన్నా పోదాం వడ్ల కొనుగోలు కేంద్రాలల్లో 1 కిలో కూడా దండి కొట్టి కిలో కూడా కటింగ్ చేసేది మాత్రం మేము చూడలేదు. అట్లనే కాక రెండో రోజులనే 2 or 3 రోజు డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడనో అరకొర ఎన్నన్నా చిన్న చిన్న సమస్యలు అక్కడ స్థానికంగా ఏర్పడ్డది ఉండొచ్చు, కానీ పర్టికులర్గా లాస్ట్ 2 క్రాప్స్ నుంచి మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పోతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నా. ఇకపోతే మన ఇరిగేషన్ విషయానికి వస్తే మాకు సంబంధించిన భువనగిరి మీద కూడా మీరు వచ్చిర్రు, మా దగ్గర రివ్యూ పెట్టినరు. మా ప్రాంత రైతులైతే ఇక్కడికి కూడా చాలామంది వచ్చిండ్రు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మీరు శాంక్షన్ ఇచ్చిండ్రు. మురికి నీళ్లతోటి వ్యవసాయాలు చేసుకుంటున్నాం మేము. దానికి కూడా అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసినారు, డబ్బులు రాలే. మీరు వచ్చినాక మరి మాకు భువనగిరికే కాదు, భువనగిరు, నకరకెలు, తుంగతుర్తి, మరి మునుగోడు, కొంత భాగం ఆలేరు కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం అడగడం 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారన్న. మీరు నిజంగా దానికి చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నాం. ఎప్పుడైతే బునియాది గాని కాలువ శాంక్షన్ అయిందో మా ప్రాంత రైతులు అయితే చాలా సంతోషపడ్డారన్న. అయితే ఒకటి అన్న, దీనికి సంబంధించి మీరు మరి కాలువలకు సంబంధించి తక్షణమే ఇక శాంక్షన్ కాగానే ఎప్పుడెప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. మరి మీరు 6 నెలలు అయింది మనం రివ్యూ పెట్టి. అయితే దానికి అడ్డంకి అనేది ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అడ్డం వస్తుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగతిన చేసి మరి తొందరగా మొదలు పెడితే ఇది పర్ఫెక్ట్గా. ఎమ్మెల్యే గారు, ల్యాండ్ ఎక్విజిషన్ మీ బాధ్యత. ఓకే, మీరు రైతుకు ఒప్పియండి, అది మీరు టోకెన్ నెంబర్ రేజ్ చేయండి, ఆ పేమెంట్ ఇప్పిస్తాను నేను. ఓకే, మీ కలెక్టర్ కూడా చెప్పినా ల్యాండ్ ఎక్విజిషన్ ఎమ్మడి చేయించండి. రైట్ అన్న, రైట్. అదే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ హనుమంతరావు గారు కూడా రివ్యూ ఎప్పుడు ఎవ్రీ వీక్ ఐ థింక్ ల్యాండ్ ఎక్విజిషన్స్ మీద మీరు చెప్పినట్టు రివ్యూ కూడా చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ అయిపోతుంది, ఏ కాలువకి ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని కోట్ల రూపాయలు కావాలనేది ముఖ్యంగా అన్న. ఈ 3 కాలువల మీద ల్యాండ్ ఎక్విజిషన్ చేసి త్వరగతిన టెండరింగ్ కూడా అయింది. కాంట్రాక్టర్ త్వరగా స్టార్ట్ చేస్తే కనీసం ఈ సీజన్లో మాకు 2 నెలల టైం దొరుకుతుంది. ఈ 2 ఎందుకంటే వానాకాలం వస్తే మళ్ళీ టైం దొరకదు, ఒక క్రాప్ హాలిడే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. క్రాప్ హాలిడే పెట్టకుండా ఈ 2 నెలలు అయితే స్టార్ట్ చేసి మళ్ళీ సమ్మర్ మొదలుపెట్టి వితౌట్ క్రాప్ హాలిడేస్ ఈ సంవత్సరంలో 6-7 నెలలు పనిచేయగలుగుతాము. అనిల్ గారు, నేను కూడా శాంక్షన్ చేసినాక ఇన్ని రోజులు డిలే కావడం అసంతోషంగానే ఉన్నా. మీరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మీద ఫోకస్ చేయండి. రైట్, పైసలు ఇప్పించే బాధ్యత మాది. వీఆర్ ఓకే అన్న. ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ డీల్. ఎక్కువ లేట్ అయింది అయితే అనుకుంటలేము, ఎందుకంటే ఈ మాత్రం టెండరింగ్ ప్రాసెస్ శాంక్షన్స్లో అవుతుంది. వీఆర్ ఓకే అన్న. బట్ ఇప్పటి నుంచి డీలే అయితే మాత్రం అయినట్టు అవుతుంది. త్వరగా ఈ కెనాల్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నామన్న. అన్నిటికంటే అన్న 1 minute ఐల్ టేక్. బస్వాపురం మీరు బునియాది గాని కాలువలు, పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు ఇచ్చినాక ఈ 5 నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ అవేమో మురికి నీళ్లు. మా రైతులు ఇప్పుడు గోదావరి నీళ్ళ మీద పడ్డారు. గోదావరి నీళ్ళు వస్తాయి ఎల్లంపల్లికి వెళ్ళి. ఇప్పుడు కాళేశ్వరం అయితే కూలిపోయింది, అక్కడి నుంచి నీళ్ళు అయితే ఏమొస్తలేవు. ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రాజెక్ట్ నుంచే కొన్ని నీళ్లు రావడం, మా ప్రాంతంలో కొన్ని చెరువులు నింపుకునే కార్యక్రమం కూడా చేసినాం అన్న. అయితే బస్వాపురం ప్రాజెక్టు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులు ఇవ్వలేదు. మరొకసారి ఇది స్పెసిఫిక్గా మీకు చెప్పదలుచుకునేవి ఏంటంటే 109 కోట్లు 109 crores ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే 1750 కోట్లతోటి ప్రాజెక్ట్ కట్టినము. 1750 కోట్లతోటి దాదాపు ప్రాజెక్టుకు 1650 crores ఇవ్వడం జరిగింది. ఆ ఊరు ఖాళీ అయితేనే ప్రాజెక్ట్ నిడుతుంది, లేకపోతే పెట్టిన డబ్బులు వృధా అవుతాయి. అట్లనే అక్కడ దానికి సంబంధించిన కాలువలు ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలన్నా 4 ఏళ్ల నుంచి రైతులు అంతకుముందున్న ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు దాదాపు ఆ మధ్యలో ఇస్తామని కూడా చెప్పారు. అది ఫస్ట్ ప్రియారిటీ అన్న.
ఎందుకంటే కెనాల్స్ ప్రాజెక్ట్స్ అన్నిటికంటే ముందు రైతుల ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ కిందికి పోయే కెనాల్స్కి సంబంధించి ఓటీలు పెండింగ్ ఉన్నాయి. అట్లనే బసవపురం పైన హై లెవెల్ కెనాల్ ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే పైన హై లెవెల్ కెనాల్ అయి అటు భువనగిరు బీబీనగర్ కూడా మండలాల ప్రాంతంగా మరి తాగునీరే కాదు సాగునీరు వస్తుంది. కింది దిక్కు కూడా ఇటు చిట్యాల వరకు వస్తాయన్న ఇవి. భువనగిరు రామన్నపేట మీద నుంచి చిట్యాల వరకు కూడా ఈ కాలువల ద్వారా గోదావరి నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద పూర్తి మరి దీని మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ అనిల్. శంకర్ నాయక్ గారు 2 నిమిషాలు. సభకు నమస్కారం సార్. నాకు 2 నిమిషాలు చెప్పి కాబట్టి 2 నిమిషాలు కంప్లీట్ చేస్తా. మా ఎమ్మెల్యే గారు చెప్పిందని లోతుగా పోను సార్. ఆయన చెప్పిన లిఫ్ట్లన్నీ ఓకే ఉన్నాయి కానీ సార్ దాంట్లో దున్నపోతుల గండి మాత్రం 36 ఎకరాలకు ఎస్డిఆర్ చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి సార్, పూర్తి చేయాలి సార్ అది. తర్వాత బొత్తలపాలెం 44 ఎకరాలు సార్. సార్ మీరు వినాలి సార్, 44 ఎకరాలు సార్. తర్వాత ఈర్లపాలెంకి 21 ఎకరం. ఈ కంప్లీట్ చేస్తే ముందుకు పోతుంది సార్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ తర్వాత సార్ ఇది R7 మేజర్ మీద మాదొక కల్లెపల్లి R7 సార్. ఒకటి డీప్ కట్ కూడా ఉంది సార్. అది ఎస్టిమేట్ వచ్చి దాదాపు సంవత్సరం అయింది సార్. అది అక్కడే తిరుగుతా ఉంది సార్. మీరు శాంక్షన్ చేస్తామని చెప్పి ఇప్పుడు కాలేదు సార్. ఆ తర్వాత సార్ ఒకటి గాంధీనగర్ లిఫ్ట్ ఒకటి పైప్ లైన్ డ్యామేజ్ అయినాయి సార్. కొత్త పైప్ లైన్ వేయాలి సార్ దానికి. అదొకటి అవసరం సార్. అట్లనే తుంగపాడు బంధం మీద కింద ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటి కల్లెపల్లి లిఫ్ట్ ఒకటి ఇస్తే 5-6 తిమ్మాపురం పడమడతండ తూర్పుతండ లిఫ్ట్ ఒకటి పూర్తి అయితే సార్. ఆ తర్వాత ఇవన్నీ కూడా పురోగతులు ఉన్నాయి సార్. మీరు వచ్చినాక గతంలో 10 ఏళ్లలో ఎప్పుడు శాంక్షన్ చేసిరు కానీ పని స్టార్ట్ కాలేదు. మీరు వచ్చినాక మొత్తం పని స్టార్ట్ అయింది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు మీరు. ఇది ఓకే సార్, ఇది బాగానే ఉంది సార్. తర్వాత మీరు సన్నబియ్యం ఒకటి తీసుకురు. అది బాగా మా పార్టీకి మైలేజ్ వచ్చింది, మా అందరికి కూడా మైలేజ్ వచ్చింది సార్ సన్నబియ్యం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమిత్. ఐ థింక్ ఐల్ గివ్ టైమ్ టు సుఖేందర్ రెడ్డి గారికి. మీ టైం కూడా ఆయనకు కేటాయిస్తా. ఓకే, జేవీ రెడ్డి గారు. సన్నబియ్యం ఒకటి మంచిగా వచ్చింది, మైలేజ్ 2 వచ్చినాయి సార్. సభాధ్యక్షులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉన్న ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రివ్యూ మీటింగ్స్ పెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తూ నల్గొండ జిల్లాని తెలంగాణని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకసారి ఈ సందర్భంగా కేవలం భవిష్యత్తునే కాదు దృష్టిలో పెట్టుకోవడం, మన చరిత్రను కూడా ఒకసారి ఇక్కడ ఉన్న వారందరికీ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో నాగార్జున సాగర్